హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. మనము ఈ మెంటల్ మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ మ్యాథమెటిక్స్ క్లాస్ 4th ఒలింపియాడ్ బుక్ చూస్తున్నాం కదండి. అందులో మనం ఇప్పుడు ఎందులో ఉన్నాం? ఫోర్త్ డ్రిల్లో ఉన్నాం. ఫోర్త్ డ్రిల్లో మనం 17 క్వశ్చన్ వరకు చూసామండి. ఇప్పుడు ఏంటంటే 18 క్వశ్చన్ నుంచి చూద్దాం. 18 క్వశ్చన్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ 18 క్వశ్చన్ ఏంటి? ఇది చూడండి. 18 క్వశ్చన్. ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ యాన్ డాష్ నెంబర్. ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ డాష్ నెంబర్. డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు మనం టూ ఈవెన్ నెంబర్స్ని ఇష్టం వచ్చింది తీసుకోండి. 4, 2 తీసుకుంటున్నాను. వీటి డిఫరెన్స్ చూడండి. 4 - 2 4 - 2 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో 18th ఆన్సర్ ఏంటి అంటే 18th ఆన్సర్ ఈవెన్. 18th ఆన్సర్ ఏంటి? ఈవెన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ అండ్ డాష్ నెంబర్. ద సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్. సమ్ అంటే ఏంటి? అడిషన్ చేయడం. టూ ఆడ్ నెంబర్స్. సో వరుస ఆడ్ నెంబర్స్ మీరు తీసుకోండి. పెద్ద ఏం అవసరం లేదు. ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3 అని తీసుకుంటున్నాను నేను. సమ్ అన్నాడు కాబట్టి 1 + 3 చూడండి. అప్పుడు ఎంత అవుతుంది? 1 + 3 అయితే 4 అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. మీరు ఏది తీసుకున్నా అంతే. ఆడ్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5, 7 తీసుకోండి. 5 + 7 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 కూడా ఈవెన్ నెంబరే. సో 19th ఆన్సర్ ఏంటి? ఈవెన్. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ యాన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఇంటూ అన్నమాట. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. మల్టిప్లికేషన్ చేసి చూడండి. ఆడ్ నెంబర్స్ అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి టూ ఆడ్ నెంబర్స్ మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఏంటి 1, 3 తీసుకున్నా 1, 3 = 3 ఆడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మీ ఇష్టం 3, 5 తీసుకోండి. 3, 5 తీసుకుంటే ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేయాలి. 3, 5 = 15. ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. సో కాబట్టి 20 ఆన్సర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. 1, 3 = 3. 3 కూడా ఆడ్ నెంబరే కదా. అట్లా. నెక్స్ట్ 21 చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ అండ్ డాష్ నెంబర్. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అంటే మళ్ళీ సేమ్ చిన్నయే తీసుకోండి, లేకపోతే ఇవి రెండే తీసుకోండి. డిఫరెన్స్ అన్నాడు. సో బిగ్ దాంట్లోకి వెళ్ళి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయండి. 5 - 3 ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఏమొచ్చింది? డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఎంత? ఈవెన్ నెంబర్. సో 21 కూడా ఏంటి? ఈవెన్ నెంబర్. నెక్స్ట్ చూడండి. ఇది అయిపోయింది. ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ డాష్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2 and 5 ఇన్. ఇది నెంబర్ చదవండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs అంటే 82 lakhs 5,196. వీటిని ఏమన్నారు? ఈ రెండు ప్లేస్ వాల్యూ. ఏం రెండు ప్లేస్ వాల్యూ? 2 యొక్క ప్లేస్ వాల్యూ, 5 యొక్క ప్లేస్ వాల్యూల మధ్య డిఫరెన్స్ చూడమన్నాడు. ఫస్ట్ ఈ నెంబర్ రాద్దాం మనం. ఇది చూడండి. నెంబర్ రాశాను ఇక్కడ. నెంబర్ రాసి ప్లేస్ వాల్యూస్ రాశాను చూడండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. ఇక్కడ మనకి ఏం అడిగాడు? 2ది 5ది అడిగాడు. సో 2, 5 అనుకోండి. 2 ఏ ప్లేస్లో ఉంది? 2 ఏమో ఒకటి lakhs ప్లేస్లో ఉంది. 5 అనేది 1000 ప్లేస్లో ఉంది. ఇక్కడ నేను అదే రాశాను చూడండి. ప్లేస్ వాల్యూస్ రాసేటప్పుడు ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు. 2 రాసేసి ఇక్కడ పక్కకి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టేసుకోవడమే. చూడండి. 2 రాసేసి 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 అన్ని జీరోస్ పెట్టుకుంటే ఆ ప్లేస్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. అంటే 2 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి ఇది lakhs అంటే 2 lakhs మైనస్ 5,000 ప్లేస్లో ఉంది కాబట్టి 5,000. సో వాడు ఏమన్నాడు? డిఫరెన్స్ అన్నాడు. ఈ రెండు ప్లేస్ వాల్యూల మధ్య డిఫరెన్స్ అన్నాడు. అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఈజీగా చెప్పేయచ్చు. 2 lakhsలోకి వెళ్ళి 5,000 తీసేస్తే 1,95,000. బట్ నేను ఇక్కడ చేస్తున్నా చూడండి. 0, 0, 0 ఇక్కడ నుంచి ఇక్కడికి 10 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది. సో 10 - 5 5. ఇది 9. ఇక్కడ ఇటు నుంచి వెళ్ళి ఇటు పోయింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1,95,000 ఆన్సర్ అన్నమాట. ఇక్కడ అదే రాశాను చూడండి. 22nd ఆన్సర్ ఏంటిది? 1,95,000. ఇప్పుడు 23rd చూద్దాం. 23rd
the difference between the place value of 1 in ఈ నెంబర్లో డాష్ ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూస్ ఆఫ్ వన్స్ అన్నాడు. సో 1 ఏ ప్లేసెస్లో ఉంది, 2 ప్లేసెస్లో ఉంది. దీని ప్లేస్ వాల్యూస్ రాసుకొని వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ రాసి వాటి ప్లేస్ వాల్యూస్ రాస్తాను చూడండి. 1 ప్లేస్ వాల్యూస్ చూస్తామన్నారు. ఇక్కడ నెంబర్ రాసాను చూడండి, 1361854 1361854. ఇప్పుడు ఈ నెంబర్ ప్లేస్ వాల్యూస్ రాయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, 13,61,854. సో ఫస్ట్ 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, 10 lakhs. సో ఇక్కడ నేను 10 lakhs రాసేసాను చూడండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 తర్వాత 1 2 3 4 5 6 1 2 3 4 5 6 జీరోస్ పెట్టాను. నెక్స్ట్ సెకండ్ 1 ప్లేస్ వాల్యూ ఎంత, 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 1000 ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1000. ఇప్పుడు ఇవి రెండింటి డిఫరెన్స్ అడిగాడు మనల్ని, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, కానీ 10 lakhsలోకి వెళ్ళి 1000 తీసేస్తే ఏమవుతుంది, 9,99,000 అవుతుంది, అంతే కదా. 10 lakhsలోకి వెళ్ళి 1000 తీసేస్తే ఏమవుతుంది, 9,99,000 అవుతుంది. ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. 0 1s ప్లేస్లోకి వెళ్ళి 1s ప్లేస్, 10s ప్లేస్లోకి వెళ్ళి 10s ప్లేస్, 100s ప్లేస్లోకి వెళ్ళి 100s ప్లేస్. ఇక్కడ 1000 ప్లేస్లో చూడండి, ఇక్కడ 0 - 1 పోదు కాబట్టి ఇక్కడ నుంచి మనము ఒక 10 బారో తెస్తే ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 0 ఉంటుంది, అవునా. ఇప్పుడు చూడండి 10 - 1 ఎంత అవుతుంది, 9. ఇక్కడ 9 రాయండి, ఇక్కడ 9 రాయండి, చూసారా, 9,99,000. 10 lakhsలోకి వెళ్ళి 1 తీసేస్తే 9,99,000. ఇక్కడ ఆన్సర్ అది రాద్దాం చూడండి. 23rd ఎంత, 9,99,000. నెక్స్ట్ 24th చూద్దాం. 24th ఏంటిది, ఇఫ్ ద డిజిట్ ఇన్ lakh and hundreds places are interchanged, the number is ఇంత విల్ బికమ్. అంటే ఏమేమన్నాడు, మనం ఇప్పుడు ఏ ప్లేసెస్ మీద ఫోకస్ చేయాలి అంటే ల్యాక్స్ ప్లేస్, 100 ప్లేస్. ఫస్ట్ నెంబర్ రాస్తాను చూడండి. ఈ నెంబర్ మీకు అర్థం కావడానికి వాడు ఏ ప్లేసెస్ అడిగాడో వాటిని వేరే కలర్లో రాశాను చూడండి. 1s, 10s, 100s, 1000s, 10,000, ల్యాక్స్, 10 lakhs. ల్యాక్స్ ప్లేస్ 100 ప్లేస్ అన్నాడు. ఇప్పుడు మనం ఇది చదవండి, 1s, 10s, 100s, 1000s, 10,000, ల్యాక్స్, 10 lakhs, 76,54,829. సో ఈ 2 ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయినాయి. ఇంటర్చేంజ్ అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. సో ఇంటర్చేంజ్ అంటే ఈ 8 ఇక్కడ రాయాలి, ఈ 6 ఇక్కడ రాయాలి. సో రాయండి, ఇక్కడ రాయండి, ఇక్కడ రాద్దాం పట్టండి. 7 8 5 4, ఈ 6 ఇక్కడికి రావాలి, 6 2 9, ఇది నెంబర్. ఇప్పుడు ఆన్సర్లో ఇక్కడ రాసాను చూడండి. ల్యాక్స్ ప్లేస్ 100స్కి, 100s ప్లేస్ ల్యాక్స్కి వచ్చినట్టు రాశాను. నెక్స్ట్ 25th చూడండి. 25th ఏమన్నాడు, ఇఫ్ ద డిజిట్ ఇన్ million and 10,000s ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ద నెంబర్ ఇది అయినప్పుడు విల్ బికమ్. సో ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో మనం ఏంటి 3 తర్వాత కామాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. 25th ఇప్పుడు వాడు ఏమేం ప్లేసెస్ అన్నాడు, 25thలో మిలియన్ ప్లేస్, 10,000 ప్లేస్ అన్నాడు. ఇక్కడ నెంబర్ రాశాను చూడండి. మిలియన్ ప్లేస్, 10,000 ప్లేస్లో మీకు అర్థం కావడానికి వేరే కలర్ రాశాను చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ ఏంటి ఫస్ట్ చదవండి. 1s, 10s, 100s, 1000s, 10,000, 100,000. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్, మిలియన్ అన్నాడు కాబట్టి 100,000, మిలియన్ 10 million అంటే 86,407,251. ఇప్పుడు వాడు ఏమన్నాడు, మిలియన్ ప్లేస్, 10,000 ప్లేస్ ఇంటర్చేంజ్ అయ్యాయి అన్నాడు. రాసేయండి, అంటే ఈ 0 ఇక్కడ రాయండి, ఈ 6 ఇక్కడ రాయండి, అంటే 80467251, ఇది ఆన్సర్. 25th రాశాను చూడండి, ఇక్కడ ఆన్సర్ రాసేసాను. నెక్స్ట్ 26th చూద్దాం. 26th ఏమన్నాడు, 26th ఇది చూడండి. 26th 1s, 10s, 100s, 1000s, 10,000, ల్యాక్స్, 7,10,000 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్. ఇదే సక్సెసర్ దేనికి సక్సెసర్ ఇది మంచిగా చూడండి. ఇది అనేది అంటే దీని ముందు నెంబర్ రాయాలి. ఇప్పుడు మనం వీడు అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటే దీని ముందు నెంబర్ అంటే దీని ప్రీడిసెసర్ అన్నట్టు. ఇది దేని యొక్క తర్వాత సంఖ్య అని అడిగాడు. కరెక్ట్ చదవాలి క్వశ్చన్. 1s, 10s, 100s, 1000s, 10,000, ల్యాక్స్, 7,10,000
దేనికి సక్సెసర్, ఏ నెంబర్కి సక్సెసర్ అని అడిగారన్నమాట. అంటే దీని ముందు నెంబర్ రాయాలి మనం. దీని ముందు నెంబర్ ఏంటి? ఇది 7,10,000. దీని ముందు నెంబర్ ఏమవుతుంది? 7,00,000 అట్లాగా పెట్టండి, 10,000 కదా. 10,000 ముందు నెంబర్ ఏమవుతుంది? 9,999 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 7 lakhs. ల్యాక్స్ అట్లాగే ఉండండి. 9,999 అంటే ఇక్కడ 0 పెట్టండి. సో 9,999 ఇది నెంబర్ అవుతుంది. ఏంటిది? దీని యొక్క సక్సెసర్. అంటే దీని తర్వాత వచ్చిన వెంటనే ఈ నెంబర్ ఏంటిది అంటే 7,10,000 అనమాట. ఇప్పుడు 7,09,999 అనేది దాని యొక్క ప్రీడిసెసర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ రాసేసేయండి. 26th ఆన్సర్ ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ 27th ఏమన్నాడు? 27th చూడండి. 27th 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ ల్యాక్స్. ఇప్పుడు మనం ఇక్కడ మిలియన్ రాద్దాం. ఇక్కడ రాసాను చూడండి, మిలియన్ రాసాను చూడండి. ఇక్కడ ఏమన్నాడు వాడు? 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్ అన్నాడు. 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ ల్యాక్స్ అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ మిలియన్ రాశాను. ఇప్పుడు చూడండి, ల్యాక్కి ఎన్ని జీరోస్ మీరు చూడండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, ల్యాక్. సో 1 ల్యాక్ ఇక్కడ, 10,000s, 1000s, 100s, 10s, 1s. ఎన్ని జీరోస్? 5 zeros. మీరు ఇక్కడ ఏం చేయండి సింపుల్గా అంటే 5 zeros కట్ చేసేసేయండి. ఎన్ని మిగిలినాయి? 10. సో 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్? 10 lakhs. 10 lakhs అయితే ఎంత? 1 million అన్నమాట. 27th ఆన్సర్ ఏమవుతుంది? 10 lakhs అయితే 1 million అన్నమాట. ఇప్పుడు 28 చూద్దాం. 28 ఇప్పుడు చూడండి, 1 lakh ఈజ్ ఈక్వల్ టు డాష్ థౌజండ్స్. సేమ్ కాన్సెప్ట్. 1 lakh ఈజ్ ఈక్వల్ టు డాష్ థౌజండ్స్ అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయండి? 1 lakh రాసేసేయండి. 1 lakh అంటే ఇప్పుడే అనుకున్నాం కదా, 5 zeros. అవునా? ఇప్పుడు ఏమన్నాడు? 1 lakh ఈజ్ ఈక్వల్ టు డాష్ థౌజండ్స్ అన్నారు. 1000కి ఎన్ని జీరోస్? 3 zeros. ఈ 3 zeros కట్ చేయండి. ఎన్ని థౌజండ్స్? 100 thousands. సో ఆన్సర్ ఏమవుతుంది? 28ది 100 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 110,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ హండ్రెడ్స్. 110,000 అంటున్నాడు. 110,000 రాయండి. 10 రాసేసి 1000కి ఎన్ని జీరోస్? 3 zeros. అవునా? ఇది 10,000. 10,000కి ఏమన్నాడు వాడు? డాష్ హండ్రెడ్స్ అన్నాడు. 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. సో ఇది కట్ చేసేసేయండి. ఎన్ని? 100. 100 hundreds అయితే 10,000 అనమాట. 100 hundreds అయితే 10,000. ఇక్కడ కూడా 100. నెక్స్ట్ 30 చూద్దాం. 30ది ఏమన్నాడు? 30 చూడండి, 1,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ టెన్స్. 1,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ టెన్స్. 1,000 రాయండి ఇక్కడ. 1,000 ఏమన్నాడు? డాష్ టెన్స్ అన్నాడు. 10కి ఎన్ని జీరోస్? 1 0. సో 1 0 కట్ చేయండి. ఎన్ని? 100. 1,000 ఈజ్ ఈక్వల్ టు 100 టెన్స్. అంటే 100 10 rupees నోట్స్ అయితే మనకు 1000 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 30 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటిది? 31 చూడండి. 31 ఏమన్నాడు? 100 ఈజ్ ఈక్వల్ టు డాష్ టెన్స్. 100 ఈజ్ ఈక్వల్ టు డాష్ టెన్స్. 100 రాయండి. 10కి ఎన్ని జీరోస్? 1 0. 1 0 కట్ చేయండి. సో ఎన్ని టెన్స్ అయితే 100 అవుతుంది? 10 tens అయితే 100 అవుతుంది. నెక్స్ట్ 32 చూడండి. 32 ఏంటి? 1 lakh ఈజ్ ఈక్వల్ టు డాష్ 10,000. 1 lakh ఈజ్ ఈక్వల్ టు డాష్ 10,000 అన్నాడు. డాష్ 10,000 అంటే 1 lakh ఎన్ని జీరోస్? 5 zeros. 1 lakh రాయండి ఇక్కడ. 1 lakh రాస్తున్నా చూడండి. ఏమన్నాడు? ఎన్ని 10,000s అన్నాడు. ఎన్ని 10,000s? 10,000కి ఎన్ని జీరోస్? 4 zeros. సో ఈ 4 zeros కట్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 10. సో 1 lakhలో ఎన్ని 10,000s ఉన్నాయంటే 10,000s అయితే 1 lakh అనమాట. ఇక్కడ 10 రాయండి. నెక్స్ట్ 33 ఇది లాస్ట్ది. 33 చూడండి. 33 ఏమన్నాడు? 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ 100,000. 1 million రాస్తాను చూడండి ఇక్కడ. 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ 100,000 అన్నాడు.
ఇక్కడ చూడండి 1 మిలియన్ రాశాను. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, 1 మిలియన్. ఏమన్నాడు? ఎన్ని 100,000s అయితే 1 మిలియన్ అన్నాడు. ఇప్పుడు 100,000s ఎక్కడ ఉన్నాయి చూడండి. 100,000స్కి ఎన్ని జీరోస్? 100కి 2 జీరోస్, 1000స్కి 3 జీరోస్. సో ఈ 5 జీరోస్ కట్ చేసేస్తున్నాను నేను. మీకు 100,000s 5 జీరోస్ కట్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 10. అంటే 10 100,000s అయితే 1 మిలియన్ అన్నమాట. 10 100,000s అయితే 1 మిలియన్. సో ఆన్సర్ ఎంత? 10 అన్నమాట. చూడండి 33. సో ఈ 4th డ్రిల్ అయిపోయిందన్నమాట. 33 లాస్ట్ది అయిపోయిందన్నమాట. పేజీ నెంబర్ 4 కూడా అయిపోయిందన్నమాట. థ్యాంక్ యూ.